తెలంగాణ రాజకీయాలలో అడుగుపెట్టిన మొట్టమొదటి రోజే సంబంధం లేదు అన్నవాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు ఏ సంబంధం ఉందని నా గురించి మాట్లాడుతున్నారు? మేమైతే సంబంధం లేదని అనుకుంటున్నాం. మీరు మాట్లాడుతున్నారు అంటే సంబంధం మళ్ళీ కలుపుకుంటున్నారా? సంబంధం ఉందనే ఏమనుకోవాలి మేము? సజ్జల గారు సమాధానం చెప్పాలి. అసలు కేసీఆర్ గారు బహిరంగంగానే సింగిల్ రోడ్ అయితే ఆంధ్ర, డబుల్ రోడ్ అయితే తెలంగాణ, చీకటి అయితే ఆంధ్ర, వెలుగైతే తెలంగాణ అని చెప్తున్నారే. మరి దానికి ఏం సమాధానం చెప్తారు సజ్జల గారు? ముందు మీ కథ మీరు చూసుకోండి సార్. అంటే మేడం సజ్జల మాట్లాడితే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టే, అది మీకు తెలుసు. ఎవరికైనా ఇదే సమాధానమే. మేడం ఒక నిమిషం, పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ఎవరు పార్టీ పెట్టినా దాదాపు అందరూ పోటీ చేయడానికి పెట్టారు. కానీ మొదటిసారిగా చాలా పార్టీలు అన్ని బీఆర్పీ నుంచి ఇప్పటివరకు చూస్తున్నాం పార్టీలు ఖచ్చితంగా అందరూ కూడా పోటీ చేసినటువంటి సందర్భం. మీరు పెట్టి 2 సంవత్సరాల తర్వాత ఇంతవరకు పోటీ చేయని పరిస్థితిలో ఇప్పుడు ఒక పార్టీకి మద్దతు ఇస్తున్నారు. జనాలకు ఏం సమాధానం చెప్తారు? కార్యకర్తలకు ఏం సమాధానం చెప్తారు? మేడం దాని కంటిన్యూషన్ ఆ క్వశ్చన్ కంటిన్యూషన్. మీరు 119 నియోజకవర్గంలో పోటీ చేస్తామని ముందు ప్రకటించి చివరి నిమిషంలో ఎన్నికల నుంచి తప్పుకున్నారు. మీ పార్టీ నేతలు మీపై ఆరోపణ చేస్తున్నారు, కాంగ్రెస్లో రహస్య ఒప్పందం చేస్తున్నారు ఆరోపణ చేస్తున్నారు. ఇది డెమోక్రటిక్ ప్రాసెస్లో ఎవరైనా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. కానీ ఎవరైతే నా పార్టీ అని మీరు అంటున్నారో, నా పార్టీ వాళ్ళు నన్ను దగ్గరగా చూసిన వాళ్ళు, ఈ 2 సంవత్సరాలు నేను ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తాను, నా మనసేంటి, నేను ఎంత వరకైనా పోతాను అనేది అన్నీ ఎరిగిన వాళ్ళు. ఐఎమ్ ష్యూర్ వాళ్ళు ఆరోపణలు చేయటం లేదు. మీరు చేస్తున్నారో మరి మీ వెనకాల ఎవరైనా చేస్తున్నారో నాకు తెలియదు. కాదండి, నేను నాకు తెలియక అడుగుతాను, రాజకీయాలలో ఉన్న వాళ్ళంతా రాజకీయాలే చేయాలా? ప్రజల కోసం ఆలోచన చేయకూడదా? ప్రజలు రాజకీయాలలో ఏది చూస్ చేసుకోవాలి అని డైలమా వచ్చినప్పుడు రాజకీయాలే చూస్ చేసుకోవాలా? రాజకీయాలు అంటే కాదండి, నాది ఎన్జిఓ కాదు, నాదేదో త్యాగం చేసే పార్టీ అని నేను అంటం లేదండి. కానీ అసలు రాజకీయాలు ఎందుకు వచ్చాము మనము అన్న సోయి ఉండాలి కదా. రాజకీయాలు అంటే రాజకీయ పార్టీనే, మన పార్టీనే సుప్రీం అవ్వాలనా? అసలు పెట్టిందే ప్రజల కోసం కదా. ఇది ఏ పార్టీకైనా ఎందుకు గుర్తులేదు? ఎంఐఎం పార్టీకైనా, ఇప్పుడు ఏదో మీరు అంటున్నారే, ఎంఐఎం పార్టీకైనా ఎందుకు గుర్తులేదు అని అడుగుతున్నా. 1050 రోగాలకు మాత్రమే పరిమితమై ఉన్న పరిస్థితిని మారుస్తూ ఈరోజు 3250 రోగాలకు తీసుకొని పోయి ప్రతి పేదవాడికి అండగా నిలబడతా ఉన్న కార్యక్రమం జరుగుతూ ఉంది. రైతులకు పగటిపూటనే ఉచిత కరెంటు, 9 గంటల పాటు రైతులకు పగటిపూటనే ఉచిత కరెంటు ఇస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. చదువుకుంటున్న పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో అండగా నిలబడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పిల్లలకు వసతి దీవెనతో అండగా తోడుగా నిలబడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా కేవలం ఈ 5 సంవత్సరాల కాలంలో, ఈ 55 నెలల కాలంలో మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతా ఉన్న మార్పులు గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇంగ్లీష్ మీడియం అంటే మీ జగన్, ట్యాబులంటే మీ జగన్, గవర్నమెంట్ బడులలో ఐఎఫ్పీలు అని అంటే దానికి కారణం మీ జగన్. గత ప్రభుత్వం కంటే 3 రెట్లు పెన్షన్ పెంచింది ఎవరు అని అంటే కూడా మీ జగన్. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా కేవలం ఈ 55 నెలల కాలంలోనే జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అని అంటే, ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరడానికి చెప్పవలసి వస్తూ ఉంది. ఎందుకు ఇవన్నీ చెప్పవలసి వస్తూ ఉంది అని అంటే, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తారు, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేసే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పే నాయకులు వస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి
ఒక బెంజ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరికి వస్తారు. రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు, మోసాలు చేస్తారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఇవాళ మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా కుట్రలు చేయడం చేత కాదు, మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా అబద్ధాలు ఆడడం చేత కాదు, మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా రాజకీయాలు చేయడం చేత కాదు. మీ బిడ్డకు తెలిసిన రాజకీయం ఒక్కటే, మంచి చేయడం, పేదవాడికి అండగా నిలబడడం. మీ బిడ్డ నమ్ముకున్నది కూడా ఒకరినే, పైన దేవుని నమ్ముకున్నాడు, కింద ఉన్న మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాడు తప్ప మధ్యలో మీ బిడ్డ దళారులను ఎవరిని కూడా నమ్ముకోలేదు. మీ బిడ్డకు ఒక ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, మీ బిడ్డకు ఒక ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు, మీ బిడ్డకు ఒక టీవీ5 అండగా ఉండకపోవచ్చు, ఒక దత్తపుత్రుడు మీ బిడ్డకు తోడుగా నిలబడకపోవచ్చు. కానీ మీ అందరితో కూడా కోరేది ఒకటే, మీ బిడ్డ నమ్ముకున్నది పొత్తులను కాదు, ఎత్తులను కాదు, జిత్తులను కాదు, కుయుక్తులను కాదు, కుట్రలను కాదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని, కింద ఉన్న మిమ్మల్ని తప్ప మధ్యలో ఇంకెవ్వరిని నమ్ముకోలేదు మీ బిడ్డ అని చెప్పి కూడా మరొక్కసారి ఈ సందర్భంగా తెలియచేస్తూ అప్రమత్తంగా ఉండండి అని మరొక్కసారి మీ అందరికీ కూడా విన్నవిస్తూ, ఈ మంచి కార్యక్రమంలో మీ అందరితో పాటు మీ సంతోషాల మధ్య ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం మీ బిడ్డగా ఇంతకన్నా సంతోషం ఏదైనా ఉంటుందా అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను, సంతోషపడతా ఉన్నాను అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో ఇంతకు ముందు కొన్ని కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు చేశాం. డాక్టర్ వైఎస్ఆర్ స్కేటింగ్ రింక్ 9.5 కోట్ల రూపాయలతో ఈ స్కేటింగ్ రింక్ను ప్రారంభోత్సవం చేశాం. శ్రీ రాగిరెడ్డి వెంకట జయరామ కుమార్ కళాక్షేత్రాన్ని నా సోదరుడు కుమార్ పేరు పెట్టి 20 కోట్ల రూపాయలతో ఆ కళాక్షేత్రాన్ని కూడా ఈరోజు ప్రారంభించాం. అదే రకంగా పెద్దలు నేను గౌరవించే వ్యక్తుల్లో ఒకరైన ముత్తా గోపాలకృష్ణ గారి పేరు పెట్టి ఆయన పేరు మీద ఆర్ఓబిని కూడా 65 కోట్ల రూపాయలతో ఈరోజు దాన్ని కూడా ప్రారంభించడం కూడా జరుగుతూ ఉంది.